నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. భక్తుల భద్రతకు పెద్దపీట, వాహనాల పార్కింగుకు ప్రత్యేక ఏర్పాట్లు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు వెల్లడి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు. చదలవాడ విద్యా సంస్థల్లో ఘనంగా నూతన సంవత్సరాది వేడుకలు. విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించిన డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే అధిక శాతం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శ్రీకాళహస్తిలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదరం నాయుడు. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారికి అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురుదక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధనుర్మాసం సందర్భంగా గురువారం గురుదక్షిణామూర్తి స్వామి వారి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశస్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర గురుకుల్ ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో గౌరీదేవి గొబ్బెమ్మ ఉత్సవం వైభవంగా జరుగుతోంది. 18వ రోజు సందర్భంగా శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి ఇంటి ఉత్సవమూర్తిని గౌరీదేవి గొబ్బెమ్మ అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ ప్రాకారోత్సవం, 4 మాడ వీధుల్లో నగరోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ పాఠశాలలో మండల స్థాయి పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ ట్రైనింగ్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి మండల విద్యాశాఖాధికారిని భువనేశ్వరి మరియు మండల విద్యాశాఖాధికారి బాలయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని వారి వారి పాఠశాలల్లో ఎన్నుకోబడ్డ విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు పాఠశాలలతో వారు ఏ విధంగా మమేకమై ఉండాలో అవగాహన కల్పిస్తూ పలు అంశాలను వివరించారు. మండల విద్యాశాఖాధికారి మాట్లాడుతూ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎన్నుకోబడ్డ ఆయా పాఠశాలల కమిటీ సభ్యులు వారు ఏ విధంగా పాఠశాలల్లో మమేకమవుతూ వారి వారి పాఠశాలల అభివృద్ధికి ఏ విధంగా దోహదపడాలో ఏ మండల స్థాయి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అవగాహన కల్పించామన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి మరియు విద్యా విజయాన్ని నిర్ధారించడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య సహకారం, శక్తిని తాము దృఢంగా విశ్వసిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు, పీటీఎంలో ఓపెన్ కమ్యూనికేషన్ను పెంపొందించడం, సంబంధాలను ఏర్పరచుకోవడం, సహాయక విద్యా వాతావరణాన్ని సృష్టించడంలో కీలకమైనవని పేర్కొన్నారు. పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ల ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. తొండమనాడు పాఠశాల కమిటీ చైర్మన్ అచ్యుత్ మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం మెగా తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసిందన్నారు. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ యువ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా లోకేష్ ఆలోచన మహా గొప్పదని తెలిపారు. తాము గతంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ జిల్లా స్థాయి మీటింగులో పాల్గొని అక్కడ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ వారి వారి పాఠశాలలను ఏ విధంగా అభివృద్ధి చేయాలో తమకు తెలియజేసిన పలు అంశాలను నేడు మండల స్థాయి మీటింగ్లో ఆయా కమిటీ సభ్యులకు తెలియజేసి పాఠశాలల అభివృద్ధి కోసం, విద్యా వ్యవస్థ బలోపేతం కోసం చేసేందుకు ఈ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నమస్కారం. ఈరోజు శ్రీకాళహస్తి మండలంలో జేఆర్ స్ట్రీట్ హై స్కూల్లో, మున్సిపల్ హై స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అనేది, పేరెంట్స్ ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పేరెంట్స్కి ముఖ్యంగా అంటే ఎస్ఎంసీలో మెంబర్స్గా ఉండేటువంటి చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, మెంబర్ని కానీ, టీచర్ని, ఆ స్కూల్ హెడ్ని రమ్మని చెప్పాము. ఈ ఇద్దరికి కూడా అంటే ఆ స్కూల్లో పేరెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండాలి, వాళ్ళ భాగస్వామ్యంతో స్కూలు ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అనే విషయం మీద వాళ్ళకి 5 మంది ఆర్పీఎల్ని డిస్టిక్ లెవెల్లో ట్రైనింగ్ తీసుకురావడం జరిగింది. ఆ 5 మంది కూడా ఈరోజు 1 డే ఓరియంటేషన్ ట్రైనింగ్ అంటే పొద్దునే 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమంలో
ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత ఏంటి, ఎలాగ స్కూల్కి వాళ్ళ యొక్క భాగస్వామ్యం వహించి ఎలా అభివృద్ధికి తోడ్పడాలి, అలాగే పిల్లల యొక్క అభివృద్ధికి ఎలా తోడ్పడాలి అనే విషయాల మీద ఈ 5 మంది ఆర్పీలు కూడా వాళ్ళకి క్లాసెస్ అంటే సెక్షన్ వైజ్ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు అంటే 2వ తేదీ ఇక్కడ ఏర్పాటు చేసాం. 4వ తేదీ కూడా మళ్ళీ అంటే సుమారు మనకి 147 స్కూల్ నుంచి 290 మంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఒకే రోజు కుదరదు కాబట్టి మనం మన మండలంలో 2 రోజులుగా డివైడ్ చేసి ఈ 2వ తేదీ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసాం. అలాగే 4వ తేదీ కూడా మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేయడం, మిగిలిన క్లస్టర్లో ఉండేటువంటి పేరెంట్స్కి టీచర్స్కి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులైనటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, తర్వాత చైర్మన్ కానీ సభ్యులు కానీ ప్రతి పాఠశాల నుంచి 2 చొప్పున ఈరోజు మండల స్థాయిలో శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమానికి శిక్షణ పొందినటువంటి రీసోర్స్ పర్సన్స్ చక్కగా 2 టీములుగా ఏర్పడి 2 క్లాస్ రూమ్స్లో వాళ్ళకి పాఠశాలలో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పాఠశాల యాజమాన్య కమిటీ యొక్క బాధ్యతలు ఏమిటి, తర్వాత పేరెంట్స్గా వాళ్ళ యొక్క బాధ్యతలు ఏమిటి అనేటువంటి అన్ని విషయాలు కూడా వాళ్ళకి మాడ్యూల్ రూపంలో ఇవ్వడం జరిగింది. అదే విషయాల్ని ఈ ఐఎఫ్ఏ ప్యానెల్లో చూపించి వాళ్ళకి ఆ రీసెర్చ్ పర్సన్స్ చక్కగా వివరించడం జరుగుతుంది. నమస్తే, నేను కాళహస్తి మండలం తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి తొండమనాడు హై స్కూల్ చైర్మన్గా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తిని. మేము కమిటీ మెంబర్స్గా, కమిటీ సభ్యులుగా, కమిటీ చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఎన్నికైన తర్వాత మొట్టమొదట జిల్లా స్థాయిలో ఒక ఎస్ఎంసీ మీటింగ్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అయితేమి చాలా చక్కటి కార్యక్రమం అనేటటువంటిది ఏర్పాటు చేశారు. సభ్యులుగా ఎన్నుకున్న తర్వాత వాళ్ళు స్కూళ్ళలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమిటి, చైర్మన్గా, వైస్ చైర్మన్గా, కమిటీ మెంబర్స్గా స్కూల్ అభివృద్ధికి, పిల్లల యొక్క శ్రేయస్సు కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయాలి ఏంటి అనేటటువంటి దానిపైన ఒక చక్కటి అవగాహన మీటింగ్ అనేటటువంటిది ఏర్పాటు చేసి ఉండేటటువంటి ఆ యొక్క క్లస్టర్ ఇన్ఛార్జీల ద్వారా, ఎంఈఓల ద్వారా మరియు హెడ్ మాస్టర్ల ద్వారా మంచి ట్రైనింగ్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. ఆ ట్రైనింగ్లో మాకు కొత్తగా ఎన్నికైనటువంటి వారికి తెలియనటువంటి ఎన్నో విషయాల్ని వాళ్ళు చెప్పడం జరిగింది. విద్యా కమిటీగా చైర్మన్ చేయాల్సినటువంటి బాధ్యతలు ఏంటి, మరియు వైస్ చైర్మన్ మరియు మెంబర్స్ ఆ యొక్క బడి, వాళ్ళు ఎంచుకోబడినటువంటి బడి, ఆ బడి విద్యార్థులకి వాళ్ళ యొక్క టీచర్స్ అండ్ హెచ్ఎంస్ యొక్క కోఆపరేషన్తో ఏ వసతులను కల్పించాలి, ఏ కార్యక్రమాలు నిర్వహించాలి, ఎలాంటి బాధ్యతలు వాళ్ళపైన ఉన్నాయనేటటువంటి చాలా చక్కని అవగాహన సదస్సు మీటింగ్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేటటువంటి మా యొక్క అదొక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. అలాగే ఈరోజు మేము మండల స్థాయిలో జరిగేటటువంటి మీటింగ్కి ఇక్కడ అటెండ్ అయ్యి మేము అక్కడ తెలుసుకున్నటువంటి విషయాల్ని ఇక్కడ మండల లెవెల్లో ఉండేటటువంటి స్కూల్ ద్వారా వాళ్ళకి వచ్చినటువంటి చైర్మన్లు కావచ్చు, కమిటీ మెంబర్లు కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, వాళ్ళకి మా వంతు మేము తెలుసుకున్నటువంటి విషయాల్ని వీళ్ళకి తెలియపరచడం, దీని ద్వారా ఈ యొక్క మండల కమిటీ మీటింగ్ అనేటటువంటి కూడా మండల స్థాయిలో ఉండేటటువంటి పాఠశాలకు అన్నిటికి కానీ చాలా చక్కటి మెసేజ్ ఇవ్వగలం అనేటటువంటి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేటటువంటిది చాలా మంచిది. ఇలా మంచి ప్రభుత్వం, మంచి చదువుకున్నటువంటి విద్యావేత్తలుగా ఉండేటటువంటి వాళ్ళ మంత్రులుగా ఉండటం వల్ల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో కానీ, ఆ కమిటీ మెంబర్స్లో కానీ, మిగతా ఉండేటటువంటి విలేజెస్లో కానీ చక్కటి అవగాహన ఏర్పడి బయట పిల్లలు అందరూ కానీ స్కూల్కి వచ్చి ఈ స్కూల్ డెవలప్మెంట్ అనేటటువంటి చాలా చక్కగా జరుగుతుంది అనేటటువంటిది దీని ద్వారా మేము తెలియపరుస్తున్నాం. హిందూ దేవాలయాల పరిరక్షణ ధ్యేయంగా జనవరి 5వ తేదీన విజయవాడలో నిర్వహించే హైందవ శంఖారావం బహిరంగ సభకు సంఘీభావంగా శ్రీకాళహస్తి పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఐక్యవేదిక సభ్యులు ఘనంగా ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పాల్గొని సంఘీభావం ప్రకటిస్తూ ర్యాలీని ప్రారంభించారు. శ్రీకాళహస్తి బేరివారి మండపం వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమై 4 మాడ వీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మరియు విశ్వ హిందూ పరిషత్ ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ దేశంలోని దేవాలయాలను హిందువులను కాపాడుకోవడానికి విజయవాడలో జనవరి 5వ తేదీ జరిగే హైందవ శంఖారావం బహిరంగ సభను ప్రతి ఒక్క హిందువు హాజరై తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ధర్మాచార్యుల ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధి జరగాలని, ఇప్పటికే చాలా దేవాలయాలు ఆస్తులు ఆక్రమణలో ఉన్నాయని వాటిని స్వాధీనం చేసుకుని దేవాలయాల అభివృద్ధికి నడుం బిగించాల్సిన అవసరం ఉందన్నారు. దేవాలయాల మాన్యాలను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. దేవాలయాల రక్షణ కోసం ప్రతి ఒక్క హిందువు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క ర్యాలీ కాళహస్తి పట్టణ పురోగతులకు జరుగుతూ ఉంది. అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి ప్రత్యేక రైళ్లు, బస్సులు, అదే రకమైన వాహనాల్లో కూడా ఎక్కువగా తరలి వెళ్తున్న పరిస్థితి మనం తయారు చేస్తున్నాం. మరి ఈ యొక్క ఆలయాలను పరిరక్షణ, ఎందుకంటే అన్ని మనస్సులు ఆలయాల్లో ఉన్నారు, అన్ని మతస్థులకి షాపులు ఇస్తున్నారు. అదే రకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి మనం చూసాం, కల్తీ నెయ్యి స్వామివారికి, కలియుగ దైవానికి మరి ప్రసాదం తయారు చేసేదానికి మరి ఆ యొక్క ప్రసాదం కూడా కల్తీ చేసిన పరిస్థితి మనం చూసాం. జనవరి 5వ తారీఖున ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకి విజయవాడ విమానాశ్రయం, గన్నవరం విమానాశ్రయం దగ్గర కేసరపల్లిలో జరిగే బహిరంగ సభని అందరం కూడా విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ బహిరంగ సభ మన కోసం, మన ఆలయాల పరిరక్షణ కోసం, మన దేవతామూర్తిని కాపాడుకునే దానికోసం, మన హిందూ ధర్మాన్ని కాపాడుకునే దానికోసం ప్రతి ఒక్కరు కూడా ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. అర్థం చేసుకుందాం. గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దాడులు మరి ఎప్పుడు కూడా భారతదేశం ఎక్కడా కూడా జరగలేదు. దేవతామూర్తి విగ్రహాలు ధ్వంసం చేశారు, రథాలు కాల్చారు. అదే రకంగా ఎక్కడ చూసినా ఆలయాల మీద దాడులు చేశారు. ఇవన్నీ కూడా దీనికి పరిష్కారం ఒకటి. జనవరి 5 మధ్యాహ్నం 12 గంటలకి మరి కేసరపల్లిలో జరిగే బహిరంగ సభను అందరం కూడా విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. పేరుతో హిందూ సంస్థలను, హిందువులను, హిందూ దేవాలయాలను చిన్నచూపు చూస్తున్నారు. ఈ యొక్క పద్ధతి అనేక సంవత్సరాలుగా జరుగుతోంది. కానీ గత 70 సంవత్సరాలుగా ఈ పద్ధతిని మార్చాలని చెప్పేసి హిందూ ధర్మాచార్యులు, విశ్వ హిందూ పరిషత్తు, దానికి అనుబంధ సంస్థలు అన్నీ కూడా ఈరోజు చలో విజయవాడ అని జనవరి 5వ తారీఖున విజయవాడలో సమర శంఖారావం పూరిస్తోంది, పాంచజన్యం పూరిస్తోంది. అందులో మనం కోరే డిమాండ్స్ ఏమంటే దేవాలయాలలో, దేవాదాయ ధర్మశాఖలో పనిచేస్తున్నటువంటి అన్య మతస్థులను వెంటనే తొలగించాలి. దేవాలయాలన్నింటిన పూజ, ప్రసాద, కైంకర్య సేవలన్నీ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించాలి. అదే కాకుండా అవుట్ సోర్సింగ్ హిందూ దైవ భక్తులు మాత్రమే ఉండాలి. దేవాలయాల పరిసరాలలోని దుకాణాలన్నీ కూడా హిందువులకే కేటాయించాలి. దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే అన్యాక్రాంతం అయినటువంటి శ్రీకాళహస్తిలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగే సైన్స్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సైన్స్ మేళా విజయవంతం చేసేలా ప్రధానోపాధ్యాయులు, కమిటీలు సహకారం అందించాలని జిల్లా డిప్యూటీ విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు కోరారు. శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి వైజ్ఞానిక సైన్స్ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం జరిగే సైన్స్ మేళా విజయవంతం చేయడానికి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ మేళా కమిటీలతో జిల్లా డిప్యూటీ విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయిలో నిర్వహించే సైన్స్ మేళాకు జిల్లాలోని అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు తమ ఆలోచనలతో రూపొందించిన ప్రయోగాలను తీసుకొచ్చి ప్రదర్శించడానికి సహకారం అందించాలని సూచించారు. వైజ్ఞానిక మేళాలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చక్కటి సమన్వయంతో అత్యున్నత వైజ్ఞానిక ప్రదర్శన చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డిప్యూటీ డీఈఓ ప్రభాకర్ రాజు మాట్లాడుతూ జిల్లా స్థాయి సైన్స్ మేళాలో ఒక్కొక్క డివిజన్ నుంచి 3 ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారని, విద్యార్థులు వ్యక్తిగతంగానూ సామూహికంగానూ ఉపాధ్యాయుల ప్రదర్శనలుంటాయని తెలిపారు. వైజ్ఞానిక ప్రదర్శన అత్యున్నతంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి ప్రదర్శనలో అత్యున్నతంగా ఉన్న వాటిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపుతున్నట్లు తెలిపారు.
సైన్స్ మేళాకు అందరూ సహకారం అందించాలని, విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి భానుప్రసాద్, మండల విద్యాశాఖ అధికారులు భువనేశ్వరి, బాలయ్య, ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి, కృష్ణయ్య తదితర ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, జిల్లా విద్యాశాఖ అధికారి సూచనల మేరకు తిరుపతి జిల్లాలో ఉండేటువంటి అన్ని పాఠశాలల నుంచి మెరుగైన ప్రతిభ చూపినటువంటి సైన్స్ ప్రాజెక్టులను మండల స్థాయిలో మరియు మండల స్థాయిలో మెరుగైనటువంటి ప్రదర్శన ఇచ్చినటువంటి ప్రదర్శనలను జిల్లా స్థాయిలో సైన్స్ ప్రదర్శన నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం అయినది. ఈ సందర్భంగా మన తిరుపతి జిల్లా యందు శ్రీకాళహస్తి యందు బాలుర ఉన్నత పాఠశాల యందు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన 3/1/2025 తారీఖున అందరి యొక్క సహకారంతో నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మన 34 మండలాల నుంచి ఒక్కొక్క మండలం నుంచి 3 ఎగ్జిబిట్స్ రావడం జరుగుతుంది. అది వ్యక్తిగతంగా విద్యార్థుల వ్యక్తిగతము, అలాగే విద్యార్థుల యొక్క సామూహిక ప్రదర్శన, ఉపాధ్యాయుల యొక్క ప్రదర్శనలు ఉంటాయి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రదర్శనలో నుంచి ఉత్తమ ప్రదర్శనలు ఎన్నుకొని వాటిని రాష్ట్ర స్థాయికి మన జిల్లా నుంచి ఒక్కొక్క విభాగం నుంచి 2 ప్రదర్శనలు ఇక్కడి నుంచి మనం పంపడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ నిర్వాహకులుగా ఉన్నటువంటి వారికి సహాయ సహకారాలు అందించి వీటిని సక్సెస్ చేయవలసిందిగా మరొకసారి అందరిని అభ్యర్థిస్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కావాల్సినటువంటి కమిటీస్ అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీల యొక్క పనిని ఏ విధంగా మానిటరింగ్ చేయాలా, ఏ విధంగా వారికి మార్గనిర్దేశం చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. వారందరి సహకారంతో ఈ యొక్క వైజ్ఞానిక ప్రదర్శన, జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను అందరి సహకారంతో విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనందరికీ తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తి రవాణా శాఖ డివిజన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదరం నాయుడు తెలిపారు. అధిక శాతం ప్రమాదాలు రెస్ట్లెస్, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం కారణంగానే చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. నూతనంగా 6 లైన్ హైవే రోడ్ అందుబాటులోనికి రావడంతో వాహనదారులు మరింత జాగ్రత్తగా వాహనాలు నడపాలని కోరారు. శ్రీకాళహస్తి రవాణా శాఖ పరిధిలో ప్రతి వాహనదారుడు లైసెన్సు కలిగి ఉండి తగు జాగ్రత్తలతో వాహనాలను నడిపే విధంగా శ్రీకాళహస్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాలు అవగాహన కార్యక్రమాల్లో భాగంగా వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను తనిఖీలు చేస్తూ ప్రతి ఒక్కరూ లైసెన్స్తో పాటు డ్రైవింగ్లో తగిన జాగ్రత్తలు పాటిస్తూ వాహనాలు నడిపే విధంగా సలహాలు, సూచనలు చేస్తున్నారు. పాఠశాల బస్సులు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఆటోలు, ట్రాక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఓవర్లోడింగ్తో అతివేగం కారణంగా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు మాట్లాడుతూ తమ పరిధిలోని 8 మండలాల్లో 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో గత 3 ఏళ్లలో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోందని, మరిన్ని జాగ్రత్తలు తీసుకుని మరణాల సంఖ్య గణనీయంగా తగ్గేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. 2002లో 150 ప్రమాదాలు జరిగితే అందులో 62 మంది చనిపోయినట్లు, 95 మంది గాయపడినట్లు తెలిపారు. 2023 సంవత్సరంలో 147 రోడ్డు ప్రమాదాల్లో 87 మంది మృత్యువాత పడగా 163 మంది గాయపడినట్లు తెలిపారు. 2024లో నవంబర్ వరకు ఉన్న రికార్డుల ప్రకారం 146 రోడ్డు ప్రమాదాల్లో 65 మంది మృత్యువాత పడగా 175 మంది గాయాల పాలైనట్లు వివరించారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా తిరుమల నుంచి తిరిగి వెళుతూ రెస్ట్లెస్ కారణంగా, అతివేగం కారణంగా ప్రమాదాలకు గురవుతున్నట్లు వివరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు వాడకపోవడం, అతివేగంగా వాహనాలు నడపడం ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు. ఆటోలు అధిక లోడ్తో అతివేగంగా వెళ్లడం, సరైన డ్రైవింగ్ విధానాలు పాటించకపోవడం, దీంతోనే ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తిరుపతి, నాయుడుపేట మధ్య 6 లైన్ల జాతీయ రహదారి అందుబాటులోనికి వస్తోందని, ప్రస్తుత వాహనాల వేగం పెరుగుతాయి కాబట్టి వాహనదారులు తగిన జాగ్రత్తలతో వాహనాలు నడపాలని సూచించారు. అధికారి వారి పరిధిలో మనకు 6 మండలాలు ఉన్నాయి. ఈ 6 మండలాలకు గాను 8 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో గత 3 సంవత్సరాలుగా జరిగిన ప్రమాదాలు, మేజర్ ఇంజరీసు, అట్లాగే చనిపోయిన వాళ్ళ గురించి మనం చూసినప్పుడు 2021లో 157 ప్రమాదాలు జరగడం జరిగింది. 157 ప్రమాదాల్లో
68 మంది చనిపోవడం, 175 మంది క్షతగాత్రులు కావడం జరిగింది. అలాగే 2022లో మనం చూస్తే 168 ప్రమాదాలు జరిగాయి, 76 మంది చనిపోవడం, 205 మంది క్షతగాత్రులు కావడం జరిగింది. 2023లో కూడా 147 ప్రమాదాలు జరిగాయి, 87 మంది చనిపోయారు, అలాగే 163 మంది క్షతగాత్రులయ్యారు. ఈ 2024 సంవత్సరం నవంబర్ వరకు 146 ప్రమాదాలు జరిగాయి, 65 మంది చనిపోవడం, 175 మంది ఇంజరీస్ కావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకి ప్రమాదాలన్నీ కూడా ఈ తిరుమలకు వెళ్ళి కొత్త ప్రయాణికులు, ఈ రహదారి మీద సరిగా అవగాహన లేకుండా వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళకి అవగాహన లేకపోవడం, అట్లాగే తిరుమలలో వీళ్ళు సరిగ్గా రెస్ట్ తీసుకోకపోవడం, అంటే వీళ్ళు కూడా దర్శనానికి వెళ్ళడం, క్యూ లైన్లలో ఉండి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత హడావుడిగా వాళ్ళ స్వగ్రామాలకు, వాళ్ళ సొంత ప్రదేశాలకు వెళ్ళిపోవాలని హడావుడిగా బయలుదేరిపోవడం, ఇలా చేయడం వల్ల వాళ్ళకు రెస్ట్ లేకపోవడం వల్ల ఈ కొత్త రహదారిలో వచ్చేటప్పుడు కాస్త అలసటతో నిద్రపడటం కానీ, లేదంటే కొంచెం ఓవర్ స్పీడ్తో నడపడం వల్ల కానీ ఈ ఎక్కువ ప్రమాదాలు ఈ ఏరియాలో జరుగుతున్నాయి. ఇవి కాకుండా లోకల్గా మనం చూస్తే ఎక్కువగా 2 వీలర్స్ ప్రమాదాలు, చాలామంది యూత్ హెల్మెట్స్ లేకుండా ఓవర్ స్పీడ్తో ఈ ద్విచక్ర వాహనాలు నడపడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా మనం ఇక్కడ లోకల్గా ప్రమాదాలు తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ద్విచక్ర వాహనం అంటే 2 వీలర్ నడిపే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నూతన సంవత్సరాది సందర్భంగా భక్తులు విశేషంగా హాజరయ్యారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పు వైపు నుంచి భక్తుల రాకను అనుమతిస్తూ ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి కోసం ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వారాలను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ప్రారంభించారు. అలాగే ధ్యాన మందిరాన్ని కూడా ప్రారంభించారు. ఛాయాధ్వజ స్తంభాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ ఆలయంలో మూల విగ్రహంలో శివుడు, విష్ణువు, అమ్మవారు కలిసి ఉండడంతో పాటు ఛాయాధ్వజ స్తంభ దర్శనం విశేషమైనదని అన్నారు. ఆలయాన్ని అందరూ సందర్శించి సాలగ్రామ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు నూతన సంవత్సరం అంటే 2025 ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఒక భాగం అయితే ఇక్కడ ఎంతో దైవ బలం ఉన్న గుడిగా పేరు ప్రఖ్యాతలు ఉంది. స్వయంగా నాకు కూడా ఇది అనుభవం ఉంది. ఇక్కడికి వచ్చి ఒక సంకల్పం చేసుకుంటే అది జరుగుతుందన్నది. సో నేను ఇప్పుడు ఇది రెండోసారి గుడికి రావడం. ఇంతకు ముందు వచ్చి మంచిగా కోరుకుని వెళ్ళాను. ఈరోజు ఇటువైపు ఈస్ట్ అంటే తూర్పు నుంచి గుడి లోపలికి వెళ్ళడానికి అన్నట్టుగా వైకుంఠ ద్వారాన్ని ప్రారంభించడం, అది నేను చేయడం నా సంకల్పంగా, అంటే పూర్వజన సుకృతం అలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. అండ్ ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ధ్వజస్తంభం గుడికి ఒకటి కనిపిస్తుంది మనకి ఎప్పుడు వెళ్తే, కానీ ఇక్కడ ఇంకా 2 ఉన్నాయన్నమాట. నీడ అది నేనైతే ఎక్కడ చూడలేదు. ఈ టెంపుల్లోనే మొట్టమొదటిసారిగా ఎన్నో టెంపుల్స్కి వెళ్ళాం మనం, అందరూ దేవుళ్ళు గొప్పవాళ్ళే, కానీ ఇక్కడ ఇది ఉండడం ఫస్ట్ టెంపుల్ నేను ఇలా చూడడము. ఛాయా ధ్వజస్తంభం అన్నది నీడ ఉందన్నమాట. ఇక్కడ ఒకటి వస్తుంది అండ్ గురుగారి దగ్గర ఇంకొకటి వస్తుంది. అండ్ ఇవన్నీ కాకుండా ఇక్కడ ప్రతిష్టాత్మకమైనది ఏంటంటే సాలిగ్రామాలకి మన చేతులతో మనం అభిషేకం చేయడం. సో అది కూడా గొప్ప దైవానుభూతి. దాన్ని కూడా నేను నా చేతులతో నేను ఈరోజు అభిషేకం చేశాను. సో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి కూడా దైవభక్తి ఉంటుంది. సో ఒక్కసారి ఇక్కడికి రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. నేను ఇందాక అన్నట్టు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మీరందరూ కూడా ఈ దేవుణ్ణి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి కరకంబాడి రోడ్డులోని వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్కు ఉత్తమ వాకర్స్ అసోసియేషన్గా వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు ఎన్నుకున్నారు. గురువారం ఉదయం ఈ అవార్డును వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాటి కృష్ణప్రసాద్ చేతుల మీదుగా వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు స్వీకరించారు. వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ 2024 సంవత్సర కాలంలో ఎన్నో వినూత్న సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేసినందుకు ఈ అవార్డును అందుకోవడం జరిగిందని వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాటి కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాటి కృష్ణప్రసాద్తో పాటు వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు శివారెడ్డి, రామస్వామి, సాయి
కృష్ణంరాజు, వెంకటేశ్వరరాజు, నరసింహయ్య, సుబ్రహ్మణ్యం రాజు, శాంతి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలను మనము వాకర్స్ ఇంటర్నేషనల్కి మనము పంపనే కారణంగా మనకి ప్రథమ బహుమతి మనీ ప్రైజ్ రాలేదు. ఈసారి యాక్చువల్గా దానికోసం లాస్ట్ వరకు పోరాడినాము. బాలాజీ సార్ మేము ఎంతో ట్రై చేసి పంపాలనుకున్నాం, కానీ అది కుదరలేదు. ఈ సంవత్సరం అయినా ప్రతి నెల మనం చేసిన మెడికల్ క్యాంపులు కానీ మనం చేసే సేవా కార్యక్రమాలు కానీ పంపించి ప్రతి నెల ఆ బాధ్యతను మేము తీసుకొని ఈసారి నెంబర్ 1 వాకర్స్ అసోసియేషన్ వినాయక సాగర్ వచ్చి మనీ ప్రైజు అండ్ ప్రైజ్ అన్నీ కూడా మనం ఏ దీంట్లో కూడా పోటీగా మనం నెంబర్ 1గా ఇంకటి నుంచి వినాయక సాగర్దే ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ వాకర్స్లో మనమే తీసుకోవాలి ప్రైజులు వినాయక సాగర్ అని నేను మనసావాచ కోరుకుంటూ, దానికి మీరందరి సహాయ సహకారాలు అందరూ అందిస్తేనే మనకి సాధ్యమవుతుంది. ఏ ఒక్క కృష్ణప్రసాదో ఏ ఒక్క శివారెడ్డి సారో లేదంటే రాజుగారో చేసే కాదు, ఇదంతా సమిష్టి కృషితోనే మనం అంతా సాధించుకోవాలా. ఎందుకంటే మనము దాంట్లో ఏమొచ్చేది, కాకపోతే మనకు ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. మనం వాకర్స్ గోల్, ఆ గోల్ అనేది వాకర్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు మనకి పర్ఫార్మెన్స్ని బట్టి ప్రైజ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇస్తారు. దీంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఈసారి రాష్ట్రంలో పుస్తకం వాకర్స్కి వాళ్ళు 10,000 రూపాయలు వాళ్ళకి చెక్ ప్రైజ్ ఇచ్చారు. మళ్ళీ అట్లే కదా మనకు కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ కింద కన్సిడర్ చేసి మనకి వినాయక సాగర్కి మనకి బెస్ట్ అప్రిషియేషన్ అవార్డు వచ్చింది. దానికి అందరూ మన ఒక కర్తవ్యాలతో మనం అందరూ తప్పట్లు పెట్టి మనం చెప్పుకోవాల్సిన గర్వకారణం. ఇది మొట్టమొదటి విజయం మన వినాయక సాగర్ వాకర్స్ అని వచ్చి ఇంటర్నేషనల్తో మనకి వచ్చిన మొట్టమొదటి ఫీల్డ్ ఇది. అందుకని ఇంత మనం ఈరోజు గొప్ప రోజుని చెప్పుకోవాలా. దీనికి కష్టపడిన ప్రెసిడెంట్, సెక్రటరీ, తదితరులు, ముఖ్యంగా మన బాలాజీ సార్ కానీ, శివారెడ్డి సార్ కానీ, మన సాయి కృష్ణరాజు కానీ, రాజు గారు కానీ, రామస్వామి గారు కానీ, అందరూ మన వాళ్ళందరూ సమిష్టి కృషితో ఈ విజయాన్ని సాధించారు. రాబోయే రోజుల్లో ఎన్నో విజయాలను మన వినాయక సాగర్ వాకర్స్ సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. అంధులకు మార్గదర్శి అయిన లూయిస్ బ్రెయిలీ 216వ జయంతి వేడుకలను జనవరి 4వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరుపతి బాలాజీ కాలనీ ఎల్ఐసి రోడ్డులోని ఏపీ ఎన్జీఓల హోంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ తిరుపతి డిస్ట్రిక్ట్ యూనిట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ విజయశేఖర్ రెడ్డి, అధ్యక్షులు ప్రసాద్ రెడ్డిలు తెలియజేశారు. గురువారం మీడియా సమావేశంలో నాగపద్మలత తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ఎస్వి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు విచ్చేయనున్నట్లు తెలియజేశారు. ఈ సంబరాల్లో పాల్గొనే ప్రతి సభ్యునికి బహుమతితో పాటు స్త్రీ పురుషులకు వేరువేరుగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఏపీ ఎన్జిఓ హోమ్ నందు 216వ లూయి బ్రెయిల్ బర్త్డే సందర్భంగా మేము ముందుకు రావడం జరిగింది. మీకు అందరికీ ఎలక్ట్రాన్ మీడియాకు, ప్రింట్ మీడియాకు, అన్ని రకాల మీడియా సంస్థలకి నా హృదయపూర్వక నమస్కారాలు. మేము 216వ లూయి బ్రెయిల్ డే ప్రతి సంవత్సరం కూడా మీ దగ్గరికి రావడం, మేము ప్రెస్ మీట్ పెట్టడం కార్యక్రమం నిర్వహిస్తున్నాం సార్. మా 216వ లూయి బ్రెయిల్ డేను మేము ఏపీ ఎన్జిఓ హోమ్ బాలాజీ కాలనీ ఎల్ఐసి రోడ్ నందు జరుపుకోవాలని నిర్ణయించినాం. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఈ కార్యక్రమం జరగాలని నిర్ణయించినాం. ఉదయము మేమంతా కూడా బ్రెయిలీ రీడింగ్, రైటింగ్ పెడుతున్నాము. ఎంప్లాయీస్కు, అన్ఎంప్లాయీస్కు రీడింగ్, రైటింగ్ పెడుతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క అంధుడికి మేము ఏదో ఒక బహుమతి ఇస్తాం. ఈ రీడింగ్, రైటింగ్లో గెలుపొందిన వాళ్ళు కూడా ఫస్ట్, సెకండ్ ప్రైజులు ఇస్తున్నాము. కాబట్టి ఈ జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అంధులంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మీరు సార్ 4వ తేదీ మాకు మా యొక్క కార్యక్రమాన్ని కవర్ చేసి మా లూయి యొక్క ఆయనకు ఆత్మశాంతి కలగాలంటే ఆయన గురించి మీరు మాకు రేపు మరియు 4వ తేదీ కార్యక్రమం అయిపోతానే ఆదివారం పత్రికల్లో వచ్చే విధంగా చూడాలని మా కోరిక సార్.
అలాగే మేము ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క బహుమతి ఇవ్వాలని మేము నిర్ణయించినాం. కాబట్టి అందరినీ కూడా హృదయపూర్వకంగా మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్ తిరుపతి జిల్లా శాఖ అధ్యక్షుడు, నా పేరు జి ప్రసాద్ రెడ్డి. మేము నిర్వహించబోయే 216వ లూయి బ్రెయిల్ జన్మదినోత్సవ వేడుకలు ఎల్లుండు శనివారం ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు కొనసాగుతాయి. ఈ కార్యక్రమానికి మా డిజేబుల్డ్ వెల్ఫేర్ ఏడీ గారు, ఎస్పీ గారు, ప్రీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్, ఇంకా మాకు సహాయం చేసినటువంటి దాతలందరినీ కూడా ఆహ్వానించాం. కార్యక్రమానికి వీరంతా వస్తారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంద సోదర సోదరీమణులను హృదయపూర్వకంగా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ తిరుపతి శాఖ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా ఉద్దేశం 200 నుంచి 300 మంది దాకా అంద సోదర సోదరీమణులు వస్తారని అనుకుంటున్నాం. వారందరికీ రేపు 4వ తారీఖు ఉదయం అంద నిరుద్యోగ ఉద్యోగ సోదర సోదరీమణులకు అందరికీ రైలీలో రైటింగ్, రీడింగ్ పోటీలు కండక్ట్ చేస్తున్నాం. ఆ పోటీల్లో గెలుపొందిన వారికి అక్కడే బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. కార్యక్రమానికి హాజరైనటువంటి అంద సోదర సోదరీమణులందరికీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పార్టిసిపేషన్ గిఫ్ట్ ఉంటుంది ఈ కార్యక్రమంలో భాగంగా గుర్తుగా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అంద సోదర సోదరీమణులందరూ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య వారి పేర్లు అవన్నీ నమోదు చేసుకోవాలి. మాకు అంద సోదరి సోదరులు ఎంతమంది వచ్చారు ఏమని తెలుసుకోవాలి కాబట్టి అంతమందికి పేర్లు నమోదు చేసుకోవాల్సింది కోరుతున్నాం. కార్యక్రమానికి మా ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియా వారు ప్రాధాన్యత ఇచ్చి రేపు విధిగా జిల్లా పేపర్లో, మెయిన్ పేపర్లో వచ్చే విధంగా ప్రయత్నం చేసి, అదేవిధంగా 4వ తారీఖు ఉదయం మా ప్రోగ్రామ్ను కవర్ చేసి, ఆదివారం మా లూయి బ్రెయిల్ గురించి కూడా మీ మీడియా వాళ్ళు కూడా కొంచెం రీసెర్చ్ చేసి స్ఫూర్తిదాయకంగా మాకు ఆయన లేకపోతే ఈరోజు చదువు లేదు, మేము ఒక ఉద్యోగం చేస్తూ ఈరోజు సమాజంలో ఒక మంచి స్థానంలో ఉండి మా పైన ఒక కుటుంబం ఆధారపడి మేము జీవిస్తున్నామంటే అది ఆ మహానుభావుడే మాకు పెట్టిన భిక్ష. కాబట్టి 6 సుక్కల ఉన్నటువంటి ప్రాధాన్యతను మా లిపి గురించి మీరు ప్రధానంగా ప్రచురించవలసిందిగా కోరుకుంటూ అందరికీ మీడియా ప్రతినిధులకు, మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అంద సోదర సోదరీమణులందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా హృదయపూర్వకంగా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ తిరుపతి జిల్లా శాఖ పక్షాన ఆహ్వానిస్తున్నాం. చదలవాడ విద్యా సంస్థల్లో న్యూ ఇయర్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. తిరుపతి రేణిగుంట మార్గమధ్యంలోని చదలవాడ విద్యా సంస్థల్లో ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా వేడుకలు నిర్వహించారు. చదలవాడ విద్యా సంస్థల అధినేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ పాలక మండలి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి కేక్ కట్ చేసి సిబ్బందికి, విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చదలవాడ విద్యాసంస్థల్లోని అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రేణిగుంట పంచాయతీ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. రేణిగుంట పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ నాగేశం అధ్యక్షతన గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, సిపిఎం, జనసేన, ప్రజా సంఘాలు, ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో దోమల బెడద ఎక్కువగా ఉన్న తగిన చర్యలు పంచాయతీ అధికారులు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధుల్లో ఫాగింగ్ చేయాలని అధికారులను సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. రైల్వే స్టేషన్ నుండి ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు ఏర్పడిన గుంతలమయమైన రోడ్లపై తరచూ ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు విఆర్ రావణన్ అన్నారు. రాత్రి వేళల్లో గుంతలు కనపడకపోవడంతో గుంతలలో పడి వాహనదారులు ఆసుపత్రుల పాలవుతున్నారన్నారు. అదేవిధంగా వాహనాలు కూడా మరమ్మతులకు గురవుతున్నాయని చెప్పారు. గ్రామ పంచాయతీకి చెందిన స్థలాలు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టినా అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. మేజర్ పంచాయతీ రేణిగుంటలో అధికారులు మారుతున్నా సమస్యలపై దృష్టి సారించకుండా కార్యాలయానికే పరిమితమవుతున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ మరో వారం రోజుల్లో సమస్యలు పరిష్కారమయ్యే విధంగా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
తిరుపతి అర్బన్ మండలం తిమ్మినాయుడుపాలెం గ్రామ లెక్కల దాఖలా సర్వే నెంబర్ 21/2లో 3 ఎకరాల 36 సెంట్ల భూమి కాటన్ మిల్లు ప్రాంతంలోని ప్రభుత్వ భూమి 1948వ సంవత్సరంలో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయిన తన తండ్రి వి ఏలుమలైకు దేశం కోసం యుద్ధంలో పనిచేసినందుకు కేటాయించారని, ఆ భూమిని తనకు వీలునామా కింద తన తండ్రి ఏలుమలై రాశారని, నేడు తమ భూమి ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయిందని గిరిజ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో గిరిజ కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు. గత 2 సంవత్సరాలుగా ఎంఆర్ఓ, కలెక్టర్ ఆఫీస్ తదితర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయామన్నారు. చివరకు తన తండ్రి మాజీ సైనికులు ఏలుమలైకి రాసిచ్చిన భూమి ఏలుమలై పేరు మీద లేదని కలెక్టరేట్లో చెప్పడం బాధాకరమన్నారు. సంబంధిత పేపర్లో 7.5 దశాబ్దాలు గడిచినా కొంతమేరకు సాధించామన్నారు. ఈ భూమిని నమ్ముకుని తమ వారసులు ఎందరో ఉన్నారన్నారు. ఈ భూమి లేని పక్షంలో తమ కుటుంబాలంతా రోడ్డు పాలవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి తమ భూమి తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. గిరిజ, నా పేరు గిరిజ. మా నాయన మిలిటరీ మ్యాన్ ఏల్మలే. ఆయనకి ఇచ్చిన జాగా కబ్జా చేసినారు. కబ్జా చేసిన వల్ల మాకు తెలియదు. మేము చిన్నప్పుడు మా విడిపోయినాం. మేము ఒక దారి. ఆ పేపర్లో మా దగ్గర ఏమి లేవు కనుక ఆ పేపర్లన్నీ మాయం చేసేసినారు. ఆ పేపర్లో మార్చి మా పేర్లు లేకుండా మా ల్యాండ్ని కబ్జా చేసేసినారు. కనుక మేము ఎందరో దగ్గరికి పోయినాము, మాకు ఏ న్యాయం జరగల. కలెక్టర్ దగ్గరికి పోయినాము, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాము, గవర్నర్ దగ్గరికి పోయినాము, ఎక్కడెక్కడో పోయినాము. సంవత్సరం 2 ఏళ్ళు తిరిగినాము, మాకు ఎక్కడా న్యాయం జరగలేదు. కనుక ఇక్కడికి వచ్చినాం, వీడియో ఇవ్వాలని వచ్చినాము. మీరే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అందులో ప్రధానంగా సినీ నటులు శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్లు ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు, వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల వీరు మీడియాతో మాట్లాడారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ అవకాశం నాకు మా ఫ్రెండ్స్ రాజేష్ వాళ్ళు వెళ్తూ నాకు కూడా రావటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ రకంగా తిరుమల ద్వారా ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. స్వామివారి కృప, కరుణాక్ష ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నూతన శుభాకాంక్షలు అండి. నూతన సంవత్సరం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 31st నైట్కి న్యూ ఇయర్కి ఇక్కడే ఉంటాం. ఈసారి కూడా అలాగే వచ్చేసారి అందరికీ టైం కుదిరింది రావడానికి. దేవుడు కృప వల్ల అందరం కలిసి ఒకసారి టికెట్లు దొరికి అందరికీ రావాల్సి వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. ప్రాజెక్టులు చేస్తూనే ఉంటామండి. నెక్స్ట్ బార్బర్ ఇక్కడ అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్. అలాగే మ్యాట్ 2 సినిమా రిలీజ్ అవుతుంది. పొలిమేర 3 స్టార్ట్ అవుతుంది ఇంకొక 2-3 monthsలో. ఇంకా 2-3 సినిమాలు ప్రాజెక్ట్స్ కథలు అంటే స్క్రిప్ట్స్ సైడే ఉంది. ఇంకా కథలు ఓకే చేస్తాను. ఇంకా ఈ సంవత్సరం ఒక 2-3 సినిమాలు స్టార్ట్ అవుతాయి అంతే. తిరుమలలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలోని పలు ప్రాంతాలను అదనపు ఈవో, జేఈఓ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎస్ఓ శ్రీధర్తో కలిసి పరిశీలించారు. అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు, విజిలెన్స్, పోలీసు సిబ్బంది సమన్వయంతో దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. జనవరి 10, 11, 12 తేదీల్లో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి ఇందుకోసం అధికారులతో చర్చించి పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. దర్శనానికి విచ్చేసే వీఐపీలకు వారికి అందించే పాసులలోనే దర్శన సమయం, పార్కింగ్ ప్రాంతం, ప్రవేశ, నిష్క్రమణ గేట్ల వివరాలు పొందుపరిచినట్లు తెలిపారు. రాంబగీచా ప్రాంతంలో వాహనాల పార్కింగ్ను ఈ రోజుల్లో బయటకు బదలాయించినట్లు చెప్పారు. దీనికి బదులుగా 10 బగ్గీలు, అదనపు సిబ్బంది, సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. వీఐపీలు, భక్తులు తమకు కేటాయించిన సమయం ప్రకారం మాత్రమే దర్శనానికి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా భక్తులు తమ పాదరక్షలను గదులలో, వారి వాహనాలలో వదిలి రావాలన్నారు. అధిక రద్దీ నేపథ్యంలో తోటి భక్తులకు ఇబ్బంది లేకుండా పారిశుధ్యాన్ని పాటించాలని, వ్యర్థాలను టీటీడీ ఏర్పాటు చేసిన డస్ట్బిన్లలోనే వేయాలని అదనపు ఈవో కోరారు. భక్తులకు సూచించిన నిబంధనలను పాటిస్తూ టీటీడీకి సహకరించాలన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ
తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి విచ్చేసే భక్తులకు భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు. తిరుమలలో ట్రాఫిక్ను సక్రమంగా నిర్వహించడం, తిరుపతిలోని ఎస్ఎస్డీ కౌంటర్ల వద్ద ఫుట్పాత్ మార్గంలో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడంపై సుదీర్ఘంగా చర్చించినట్లు వివరించారు. అంతకుముందు అదనపు ఈవో జిల్లా ఎస్పీతో కలిసి పరకామణి భవనం పక్కన ఉన్న ఖాళీ ప్రాంతం, శ్రీవారి సేవా సదన్ ముందు, మాతృశ్రీ తరిగుండె వెంగమాంబ బృందావనం సమీపంలో ఉన్న పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. తరువాత ఏటీసీ వద్ద క్యూలైన్లు, ప్రవేశ మార్గాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లోకనాథం, విజిఓ సురేంద్ర, ఇతర అధికారులు, పోలీస్, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు అందరం కూడా కలిసి డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు, అలానే జేఈఓ గారు, సివిఎస్ఓ గారు, అలానే పోలీస్ సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది, టీటీడీ ఆఫీసర్స్ అందరం కూడా కలిసి ఒక రకంగా సర్వే చేశాం. అంటే రాబోయే జనవరి 10 నుంచి జనవరి 19 దాకా ఏ రకంగా మనం వచ్చే క్రౌడ్ని, విఐపి మూవ్మెంట్ని, అలానే డ్రాపింగ్ పాయింట్స్ని, పికప్ పాయింట్స్ని వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలా ప్లాన్ చేయాలి, కంజెషన్ లేకుండా రోడ్డు మీద, అలానే భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అడ్మినిస్ట్రేటివ్ గా ఏ రకంగా డెసిషన్స్ తీసుకోవాలి, ఎలా వర్కౌట్ చేయాలి, ట్రాఫిక్ స్ట్రాటజీ కానీ వీటి మీద పూర్తి స్థాయిలో ఫీల్డ్ విజిట్ చేసి అందరం కూడా ఉన్న ట్రాఫిక్ వైపు నుంచి ఏమేమి ఉన్నాయో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు, విజిలెన్స్ వైపు నుంచి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. అదేవిధంగా టీటీడీ సిబ్బంది ఏ రకంగా వెరిఫికేషన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటాయి, వాటిని ఎలా రిజాల్వ్ చేయాలి అనేది కూడా అందరం కూడా కలిసి ఫీల్డ్ విజిట్లో చర్చించి రిజాల్వ్ చేయడం జరిగింది. ఈసారి చాలా పకడ్బందీగా, చాలా ఇంటెన్సివ్గా కటింగ్ ఎడ్జ్ లెవెల్కి వెళ్ళి ప్లాన్ చేశాము. దానివల్ల ఎక్కడా కూడా ఒక ఏరియాలో కంజెషన్ ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అలానే పికప్ కానీ డ్రాపింగ్ కానీ వేరు టైమ్స్లో పర్ఫెక్ట్గా కూడా ప్లాన్ చేయటం జరిగింది. దీనివల్ల ఎక్కడ కూడా ఏ రకమైన ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నాము. సో ఈ ప్లాన్ని మెటిక్యులస్గా ప్లాన్ చేసిన దాన్ని చాలా సీమ్లెస్గా ఎగ్జిక్యూట్ చేయటం జరుగుతుంది. అందుకు అనుగుణంగా సిబ్బందిని కూడా డిప్యూట్ చేయటం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ, ప్రాసెస్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఉన్నా కానీ ఈ రాబోయే 5-6 రోజుల్లో కూడా రిజాల్వ్ చేస్తాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతిలో వచ్చే భక్తులకు, సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా విఐపీలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణంలో అందరికీ దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో అడిషనల్ ఈవో గారి ఆధ్వర్యంలో విజిలెన్స్ వారి సారథ్యంలో అందరం కలిసి ఒక ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా అడిషనల్ ఈవో గారు చెప్పినట్లుగా అన్ని అరేంజ్మెంట్లు చేశాము. ముఖ్యంగా విఐపీలు వాళ్ళ టికెట్స్లో అన్ని వివరాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏ టైంకి వాళ్ళు ఏ గేట్ ద్వారా రిపోర్ట్ చేయాలి, ఎక్కడ ఫస్ట్ అరైవల్ అవ్వాలి, ఎక్కడ డ్రాప్ అవ్వాలి, అదేవిధంగా ఫర్దర్ ఎగ్జిట్ అయిన తర్వాత ఎక్కడ వారికి పికప్ ఉంటుంది, వాళ్ళ అకామిడేషన్ ప్లేసెస్లో కూడా పూర్తి వివరాలు, వారి టికెట్ వివరాలు అన్నీ ఉంచడం జరుగుతుంది. వీరందరూ కూడా అవి పాటిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా సాధారణ భక్తులకు ఒకవైపు అన్ని విధాల సహకరిస్తూ, విఐపీలు కూడా ఎక్కువ టైం వెయిట్ చేయకుండా, ట్రాఫిక్ జాములు కాకుండా అన్ని రకాలుగా ఒక మంచి వాతావరణంలో ఈ వైకుంఠ ఏకాదశి జరపడానికి అన్ని కోణాల్లో అరేంజ్మెంట్లు చేయడం జరిగింది. ఒకటి అందరూ కూడా వారి టైంకి వచ్చి వారి కేటాయించిన గేట్స్ ద్వారా ఎంటర్ అయ్యి తర్వాత ఎగ్జిట్లో కూడా వాళ్ళ ఇచ్చిన ప్లేస్కి వెళ్ళి పార్కింగ్ ద్వారా ఎగ్జిట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా వైకుంఠ ఏకాదశి జరుపుకోగలుగుతాం. ఇదందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. జనవరి 10వ తేదీ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో గురువారం కోయిలాళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిలాళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు. అనంతరం భక్తులను ఉదయం 9:30 గంటల నుండి దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఏపీ శ్రీనివాస దీక్షితులు, ఏఈఓ కె మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కాగా జనవరిలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో విశేష పర్వదినాలు నిర్వహించనున్నారు. జనవరి 5న శ్రీ గోవిందరాజస్వామి వారి తీర్థకట్ట వేంచేపు, జనవరి 6న శ్రీ ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అలాగే 10వ తేదీన వైకుంఠ ఏకాదశి, 11న ముక్కోటి ఏకాదశి, 12న శ్రీ ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాలు సమాప్తం కానున్నాయి. అలాగే 13వ తేదీన భోగితేరు ఉత్సవం, 14న మకర సంక్రాంతి, 15న కనుమ పండుగ గోదా పరిణయం, 16న కనుమ పార్వేట ఉత్సవం, 18న తిరుమలిసాయి వర్ష తిరునక్షత్రం, 20న కూరత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం, 28న అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అగర్వాల్ కంపెనీ ప్రమాదంలో మరణించిన సిపాయిలాల్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ 6 కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹25 లక్షల చెల్లించాలని, ఆరోగ్య ఖర్చులను యాజమాన్యమే భరించాలని, కార్మికులకు రెగ్యులర్గా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సేఫ్టీ పరికరాలు అందరికీ ఇవ్వాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పెన్నేపల్లి గ్రామం వద్ద గల ఎంఆర్ అగర్వాల్ కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనను, ఫ్యాక్టరీని గురువారం ఏఐటీయూసీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, రాధాకృష్ణ, జిల్లా ఆఫీస్ బేరర్స్ నాగేంద్ర, సిహెచ్ శివకుమార్, సిపిఐ నియోజకవర్గ పార్టీ కార్యదర్శి సుధాకర్ రెడ్డి స్థానిక ఏఐటీయూసీ నాయకత్వంతో కలిసి పరిశీలించారు. ప్రతి వారం ఇక్కడ విజిట్ చేయాలని ఒక చట్టం ఉంది. ఈ రెండూ కూడా ఇక్కడ అమలు చేయడం లేదు. అదేవిధంగా ఎక్కడో సుదూర ప్రాంతం నుంచి ఈ భాష తెలియని కార్మికులు తీసుకొచ్చేసి ఇక్కడ కార్మికుల హక్కుల ఉల్లంఘన, మానవ హక్కుల ఉల్లంఘన జరిగేటట్టుగా మేము గుర్తించాం. వాళ్ళకి రాత్రి ఇన్సిడెంట్ జరిగితే ఈ కార్మికులు సుదూరమైన ప్రాంతాల్లో వాళ్ళకి తెలుగు భాష రాదు, ఇక్కడ ఈ పరిసరాలు ఉండే మాట్లాడే భాష తెలియదు. వాళ్ళకి రాత్రి నుంచి ఇంతవరకు అన్నం లేదని సరే అన్నమోరామని అక్కడ అలమటించడానికి మేము చూసాం. అదేవిధంగా ఈ ఫ్యాక్టరీలో మరణానికి కారణమైన యాజమాన్యం మీద హత్యాయత్న కేసు ఫస్ట్ మొదటిగా మోపాలా. అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మీద కూడా ఆయన సరైన పర్యవేక్షణ లేకుండా ఆ కార్మికుడు మరణించడం వల్ల ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మీద కూడా మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఆయన మీద కూడా హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పాత ఇనుమంతా కూడా స్క్రాప్ అంతా తీసుకొని వచ్చి కరగబెట్టి దానంతా సెంటరింగ్ మెటీరియల్ తయారు చేసేటువంటి పరిశ్రమ ఇది. ఇక్కడ చూస్తా ఉన్నాము. ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ కానీ, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ, బాయిలర్ ఇన్స్పెక్టర్ కానీ దీనికి సంబంధించి ఏ విధంగా లైసెన్సులు ఇచ్చారు, ఏ విధంగా కార్మికులకు భద్రత కల్పించారు, ఏ విధంగా ఫ్యాక్టరీ రూల్స్ ను ఇక్కడ పాటించడం లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు యాజమాన్యానికి అమ్ముడు పోవడం వల్ల ఈరోజు కార్మికులకి ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజే కాదు, గత 6 నెలల ముందు కూడా జరిగింది ఇదే చోట, అంతకుముందు కూడా జరిగింది. అంటే పదే పదే ఈ కంపెనీలో కార్మికులు ప్రాణాలు కోల్పోతూ ఉంటే, ప్రమాదాలు గురవుతా ఉంటే ఇక్కడ దీని మీద ఉన్నత అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం శోచనీయం. నేను సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 650 మంది ఇక్కడ కార్మికులు పనిచేస్తారు. వీళ్ళందరూ కూడా ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి వర్కర్స్ కి దిగుమతి చేసుకున్నారు. వీళ్ళెవరికి కూడా పిఎఫ్ లేదు, ఈఎస్ఐ సౌకర్యం లేదు. ఇవాళ వీళ్ళకి సేకరణ చేసేది కూడా ₹14,000 జీతం ఇస్తూ, ₹16,000 జీతం ఇస్తూ వీళ్ళ మేనేజ్మెంట్ కూడా ఎక్కువ ఒత్తిడి చేసి చెప్తున్నారు హిందీలో వాళ్ళు. మాకు గాలి జాత సబ్లోకి మాలిక్ బోల్ రాయ్ అంటే ఏంటి, మమ్మల్ని అందరూ ఇంత పనిచేస్తే కూడా 12 గంటలు పని చేపిస్తారు. అంటే వీళ్ళు 8 గంటలు పనిచేయాల్సి వస్తే ఈ ఫ్యాక్టరీలో 12 గంటలు పని చేపిస్తూ 650 మందితో వర్కర్ చేపిస్తా ఇక్కడ దోపిడీ జరుగుతుంది. దీంట్లో ఈ కంపెనీలో ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ హైదరాబాద్ లో కూర్చుంటారు. ఇక్కడ వర్కర్స్కి ఏం కావాలో చూడరు. వీళ్ళకి ఫ్రీగా భోజనం పెడుతున్నారు. ఫ్రీగా భోజనం లేదు, అంత డబ్బులకే భోజనం పెడుతున్నారు. అంటే ల్యాబ్ యాక్ట్ ప్రకారం వీళ్ళ దగ్గర దోపిడీ చేపిస్తూ వీళ్ళ సమదోపిడీ చేస్తున్నారు ఈ మేనేజ్మెంట్. తక్షణమే ఎవరైతే చనిపోయిన వ్యక్తికి ₹50 లక్షలు ఎక్సైజ్ ఇవ్వాలా. ఎవరైతే అపాయింట్ హాస్పిటల్ ఉన్నారో మనిషికి ₹10 లక్షలు వాళ్ళకి కుటుంబానికి చెల్లించాలని చెప్పి ఏఐటీసీ మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా సిపాయిలాల్ 29 ఏళ్ల యువకుడు మరణించడం అనేది జరిగింది.
అతని కుటుంబం ఎక్కడో బీహార్లో ఉంది. మరి అతని కుటుంబానికి రక్షణ ఎవరు? 50 లక్షలు ఇస్తారా, కోటి రూపాయలు ఇస్తారా అన్నటువంటి చర్చ కాదు. ఆ కుటుంబానికి సంబంధించి గవర్నమెంట్ ఉద్యోగం కల్పించాలి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పని ఏఐటీసీ డిమాండ్ చేస్తా ఉంది. అంతేకాదు ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా సేఫ్టీ పరికరాలు ఇవ్వాలి. అదేవిధంగా పిఎఫ్ అని చెప్పనని, క్యాంటీన్ అని చెప్పనని రకరకాలుగా యాజమాన్యం తప్పుడు సమాచారం అనేటువంటిది వచ్చినటువంటి ఎంఆర్ఓ కానీ, పోలీసులకు కానీ, ట్రేడ్ యూనియన్ నాయకులకి తప్పుడు సమాచారం అనేటువంటిది ఇస్తా ఉంది. కాబట్టి దీనిపైన సమగ్రంగా విచారణ అనేటువంటిది కలెక్టర్ గారు ఆదేశించాలి అని చెప్పని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాను. తిరుపతికి చెందిన కుప్పాల గిరిధర్ కుమార్ అనే భక్తుడు ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు 10 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. తిరుమలలోని అదనపు ఈవో క్యాంప్ కార్యాలయంలో గురువారం దాత తన కుటుంబ సభ్యులతో కలిసి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి చెక్కును అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి తిరుమలలో గల ధర్మగిరి వేద పాఠశాలలోని అధ్యాపకులకు బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యక్రమాలను గూర్చి వివరించారు. గురువారం ఉదయం తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ ద్వారా అధ్యాపకులను కలిసి అధ్యాపకులకు బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యక్రమాలు వివరించి వారందరినీ సభ్యులుగా చేరమని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అప్లికేషన్లు ప్రిన్సిపాల్ ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రెడిట్ సొసైటీ గవర్నింగ్ బాడీ సభ్యులు సిఆర్కే శేషగిరిరావు, బ్రాంచ్ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్, అసిస్టెంట్ లీలావతి మరియు పూర్వపు జేబీ సభ్యులు, బ్రాహ్మణ కార్పొరేషన్ కోఆర్డినేటర్ మరియు తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు పాల్గొన్నారు. ఆయన ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 20 కోట్ల రూపాయలు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా 75,000 మంది సభ్యులకి, మన జిల్లాలో 7,000 మంది సభ్యులకి ఈ 50 కోట్ల రూపాయలు పెద్దలు చేసి ఈరోజు 320 కోట్ల రూపాయలు ప్రోత్సాహం చేసుకుని 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి మన తిరుపతి పట్టణంలో తిరుపతి జిల్లాలో 14 కోట్ల రూపాయలు దాంట్లో 4 కోట్ల రూపాయలు మన తిరుపతి దేవస్థానంలో కేంద్రీకరించడానికి బోధిస్తున్నాం. 4 కోట్ల రూపాయలు ఎఫ్డీలు ఆర్డీలు కూడా 2 కోట్ల రూపాయలు. ఎందుకంటే అభివృద్ధిలో తీసుకొస్తున్నటువంటి మన సభ్యుల యొక్క ఇంట్రెస్ట్ వాళ్ళు కట్టినటువంటి డబ్బుల్లోనే అభివృద్ధి చెందింది. ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అన్ని కులాలను కూడా ఇలా మీ కులాల్లో ఒక సొసైటీ పెట్టి ఆ క్రెడిట్ సొసైటీ ద్వారా మీ వర్గాలకు ఆర్థిక సహాయం చేసుకుని మోడల్గా తీసుకుని వాళ్ళందరినీ కూడా అభివృద్ధిలో నిలబడినందుకు మనకి గుర్తించినందుకు వారికి ధన్యవాదాలు చేస్తూ మన వాడి సభ్యులందరూ దీంట్లో ఉంటే 75,000 మంది లోన్ తీసుకోకపోయినా దాదాపు 30-35,000 మంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా వాళ్ళు సకాలంగా చెల్లించబడే ఇంత ముందుకు వచ్చి దీన్ని మరింత విస్తృతపడతాయి. జనగిరి పాఠశాలలో కానీ పనిచేసే దూరంగా సమాజానికి టౌన్ దూరంగా ఉన్నారు. జనగిరికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.